బ్రేకింగ్ న్యూస్ కరోనా పోయిందనుకోగాలని దూసుకొస్తున్న ఇంకో వైరస్. ఈ వైరస్ కరోనా లాంటి కరోనా లాగా ఉండదు, అదేమో ఎర్రగుంటది, ఇదేమో పచ్చగుంటది. అంటే కరోనాలోనే ఉండిద్ది అనుకోండి, కానీ చాలా డేంజర్. అనుకున్నా నువ్వు ఛానల్ మారుస్తావని అనుకున్నా, అందుకే మళ్ళీ ఈ ఛానల్లో కూడా వచ్చాను. ఈ వైరస్ అనేది ఇండియాలో కూడా చాలా ఫాస్ట్ గా వ్యాపిస్తుంది. మీరు కూడా ప్రాణాలతో బతుకున్నారనుకుంటే చూస్తూ ఉండండి మా జిఎస్కే న్యూస్ ఛానల్. ఈ కొత్త వైరస్ పేరు హెచ్ఎంపివి. హెచ్ఎంపివి అంటే బైక్ నేమ్ కాదు, హెచ్ఎంపివి అంటే వైరస్ నేమ్, హ్యూమన్ మెటాన్యూమో వైరస్. చాలా డేంజర్. ఈ వైరస్ వచ్చిన వాళ్ళకి దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఊరు నొప్పులు, శ్వాస కూడా ఆడదు. అచ్చం కరోనాలోనే ఉంది కానీ చెప్పే కదా, అందుకే మన న్యూస్ ఛానల్ ఫాలో అవ్వమని. ఈ వైరస్ వల్ల మళ్ళీ లాక్డౌన్ పడితే ప్రాణాలు పోతాయా అని తెలుసుకోవాలనుకుంటే, మీ ప్రాణాలు కూడా ఉండాలనుకుంటే చూస్తూ ఉండండి జిఎస్కే న్యూస్ ఛానల్. సో అదనమాట న్యూస్ ఛానల్స్ చేసే హైప్ అలా ఉంది. ఈ వీడియో కంప్లీట్ గా హెచ్ఎంపివి వైరస్ గురించి. హెచ్ఎంపివి హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఇది మొత్తం ఎక్కడ స్టార్ట్ అయిందంటే పోయిన సంవత్సరం, అదే 2024 డిసెంబర్ మంత్ లో చైనాలో ఈ వైరస్ సంబంధించిన కేసెస్ అని ఫిల్ అవడం స్టార్ట్ అయ్యాయి. అండ్ అలాగే చైనా హాస్పిటల్స్ లో ఈ కేసెస్ సంబంధించి జనాలు మొత్తం ఫుల్ రష్ గా ఉన్న వీడియోస్ అనేవి కొంచెం వైరల్ అయ్యాయి. ఇంక మనోళ్ళు ఊరుకుంటారా, సోషల్ మీడియాలో చైనా గురించి ట్రోల్స్, మీమ్స్ తెగ వదిలిపండుకారు అనమాట. సందడి చేశారు. కానీ వైరస్ వచ్చి లాక్డౌన్ పడిద్దన్న భయమే లేదు, ఎందుకంటే మన వాళ్ళకి లాక్డౌన్ అంటే చాలా ఇష్టం కదా. అది సిచ్యువేషన్ కాదు, కొంచెం ఇది విజృంభించింది. అండ్ అలాగే చైనాలో ఈ వైరస్ కి సంబంధించి కేసెస్ అయితే ఫిల్ అయ్యాయి, కానీ అఫీషియల్ గా డెత్స్ అయితే ఏమీ లేవు. అండ్ వాళ్ళు కూడా రిలీజ్ చేశారు నోటిఫికేషన్, ఈ కేసెస్ సంబంధించి డెత్స్ ఏమి లేవు అని. అండ్ అలాగే ఈ వైరస్ అనేది ఎక్కువగా 14 years లోపు ఉన్న పిల్లలకి అండ్ అలాగే ఓల్డ్ ఏజ్, అదే ముసలి వాళ్ళకైనా ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. న్యూస్ ఛానల్స్ అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి కామెడీ ఛానల్స్ గా మారాయి అనమాట. టీఆర్పీ కోసం ఎంతకైనా తగ్గిస్తున్నారు. అందుకే మొన్న ఒక ఆయన గట్టి స్ట్రోక్ ఇచ్చారు. ఈ న్యూస్ ఛానల్స్ ఏం చేస్తే వానపావన్ కాస్త నాగపావన్ చూపిస్తే చూపించాల్సిన వాటిని అసలు చూపేది అనమాట. అండ్ ట్రోల్స్ అండ్ మీమ్స్ అంటారా, ట్రోల్స్ అండ్ మీమ్స్ అనేవి జస్ట్ ఫన్ కోసమే. దాన్ని నువ్వెందుకు సీరియస్ గా తీసుకున్నావు? మరి సీరియస్ గా కొన్ని తీసుకోవాలి, కొన్ని తీసుకోకూడదమ్మా. జస్ట్ అవి ఫన్ కోసం చేశారు, ఇంకంతే. అండ్ అప్పటికి చైనాలో ఉన్న మన ఇండియన్స్ చెప్తానే ఉన్నారు, అరే బాబు ఇక్కడ ఏమి లేదురా, అదొక జస్ట్ సీజనల్ ఫ్లూ రా, మీరు దాని గురించి వర్రీ అవ్వమాకండి అని చెప్తానే ఉన్నారు. కానీ మన వాళ్ళు వినరు, ఎందుకంటే మన వాళ్ళకి లాక్డౌన్ కావాలి. లాక్డౌన్ అంటే అంత ఇష్టం. పోయినసారి లాక్డౌన్ లో మన వాళ్ళకి చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా వాటిని నెరవేర్చుకోవాలేమోనని చెప్పి అంత ఆతృతతో చూస్తున్నారు లాక్డౌన్ ఇప్పుడేదేమోనని. అలాంటి ఏమి ఉండవమ్మా, కళ్ళబెట్టుకోమాక. అండ్ అలాగే ఈ వైరస్ ఏమి చైనా నుండి కొత్తగా ఇండియాలోకి రాలేదు, ఇది ఆల్రెడీ ఇండియాలో ఉందన్నమాట ఒకప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైరస్ పుట్టిన పక్షులకి ఈ వైరస్ సోకితే అది ఏఎంపీవీసీ గా ఉంటుంది అనమాట. ఇదే వైరస్ మనుషులకు సోకితే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కి కన్వర్ట్ అవుతుంది. అండ్ అలాగే ఇది కొంచెం హ్యూమన్స్ కి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అండ్ అలాగే దీని సిమ్టమ్స్ అనేవి సేమ్ కరోనా సిమ్టమ్స్ లాగా ఉన్నాయి కాబట్టి కొంచెం మన వాళ్ళు టెన్షన్ పడ్డారు. అండ్ అలాగే మన ఇండియాలో కూడా కేసెస్ ఫిల్ అయ్యాయి. బెంగళూరు, అహ్మదాబాద్, అస్సాము అండ్ తమిళనాడులో కూడా కొన్ని అక్కడక్కడ కేసెస్ ఫిల్ అయ్యాయి. ఆ కేసెస్ కూడా చెప్పే కదా 14 years లోపు ఉన్న వాళ్ళ మీదకే ఈ వైరస్ వస్తుంది అని చెప్పి. సో అది మ్యాటర్. హెచ్ఎంపివి వైరస్ కి వ్యాక్సినేషన్ లేదు. ఎందుకు లేదంటే హెచ్ఎంపివి వైరస్ ఆ టైంలో వచ్చినప్పుడు ఇది జస్ట్ సీజనల్ ఫ్లూ గా కన్సిడర్ చేసి అండ్ అలాగే ఇమ్యూనిటీ పవర్ తో దాన్ని ఓవర్కమ్ చేసేవాళ్ళు. సో వ్యాక్సినేషన్ తయారు చేయడానికి పెద్దగా అవసరం పడలేదు. ఈ వైరస్ మనకు సోకుండా ఉండాలంటే జస్ట్ హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, ఎనీ టైం శానిటైజ్ చేస్తూ మాస్క్ కూడా వాడాలి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే మన ఇమ్యూనిటీ పవర్ ని బూస్ట్ చేసుకోవాలి. ఎందుకైనా మంచిది. మన దరిద్రం బాగా లేకపోతే ఈ హెచ్ఎంపివి వైరస్ కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యి మళ్ళీ కరోనా లాగే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో ఇమ్యూనిటీ పవర్ ని కంపల్సరీగా బూస్ట్ చేసుకోండి. బూస్ట్ చేసుకోమాకండి. కొంచెం ఎక్సర్సైజ్ అండ్ అలాగే ఆకుకూరలు తిని కొంచెం మీ ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోండి. సో హెచ్ఎంపివి వైరస్ తో పెద్దగా ఇబ్బంది ఏం లేదు, బట్ జాగ్రత్తగా ఉండండి. బట్ దీనికన్నా డేంజరస్ వైరసెస్ అంటే దాదాపుగా 300 వైరసెస్ అనేవి ఆస్ట్రేలియా ల్యాబ్ నుంచి బయటపడ్డాయి. ఎవరో దాన్ని సైలెంట్ గా ఎత్తేసి బయటకు తెచ్చారు. సో అవి ఇంకా డేంజర్ అన్నమాట. ఈ టాపిక్ మీద నేను నెక్స్ట్ వీడియో చేస్తాను.